హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో కూడా ఫాలో అవుతుంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నుండి విడుదలైన డిఫరెంట్ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ వివరాలు అయితే తెలుసుకుందాం. ఓకే, దీంట్లో మనకి జిల్లాల వారీగా గుంటూరు జిల్లాలో అసిస్టెంట్ మేనేజర్, గుంటూరు జిల్లాలో స్టాఫ్ అసిస్టెంట్ లేదా క్లర్క్, అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్లో స్టాఫ్ అసిస్టెంట్ లేదా క్లర్క్, కర్నూలులో స్టాఫ్ అసిస్టెంట్ లేదా క్లర్క్, అలాగే శ్రీకాకుళంలో అసిస్టెంట్ మేనేజర్, శ్రీకాకుళంలో స్టాఫ్ అసిస్టెంట్ అండ్ క్లర్క్ నోటిఫికేషన్ అయితే ప్రస్తుతం మీకు అప్లై చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. నేను ఏదో ఒక నోటిఫికేషన్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతావన్నీ కూడా సేమ్ మీకు అదే విధంగా ఉంటాయి. చేంజ్ ఒకటి వేకెన్సీస్ మాత్రమే చేంజ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు జిల్లాకు సంబంధించిన ఈ స్టాఫ్ అసిస్టెంట్ లేదా క్లర్క్ నోటిఫికేషన్ మనం గమనిస్తే దీనికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అన్ని నోటిఫికేషన్కి కూడా మనకి జనవరి 8 నుండి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. జనవరి 22 లోపు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. టెంటివ్గా ఎగ్జామ్ మీకు ఫిబ్రవరి నెలలో అయితే కండక్ట్ చేస్తారు. వేకెన్సీస్ విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క జిల్లాలో వేకెన్సీస్ అనేవి మారుతూ ఉంటాయి. మీరు ఒకసారి ఏ జిల్లా వాళ్ళైతే ఆ జిల్లా యొక్క వేకెన్సీస్ అనే వాటిని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ గుంటూరులో అయితే మనకి వేకెన్సీస్ అనేవి మనకి ఓపెన్ కాంపిటీషన్ చూసుకున్నట్లయితే మనకి ఓసీలో జి అంటే జనరల్, డబ్ల్యూ అంటే ఉమెన్. చాలా మంది జి అంటే జెంట్స్, డబ్ల్యూ అంటే ఉమెన్ అనుకుంటారు. ఉమెన్ పోస్టులు కేవలం ఉమెన్ మాత్రమే అర్హులవుతారు. ఈ జనరల్లో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి అందులో ఉమెన్ ఉండొచ్చు, మనకి మేల్ ఉండొచ్చు. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి మనకి కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి బీసీలో మనకి ఓబీసీ అని కాకుండా మళ్ళీ బీసీలో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఈ విధంగా డివైడ్ చేస్తారు. ఓకే, సో అలాగే మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి కూడా మనకి జనరల్లో ఒకటి, ఉమెన్కి ఒక పోస్ట్ అయితే ఉంది. ఓకే, సో అలాగే ప్యాక్స్ అంటే ఏంటంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని పోస్టులు అయితే రిజర్వ్ చేయబడి ఉంటాయి. ఇందులో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఓపెన్ కాంపిటీషన్లో అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయనేది అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. టోటల్గా 37, ప్యాక్స్కి 13, టోటల్గా 50 ఖాళీలు అయితే ఉన్నాయి. మీకు అప్రాక్సిమేట్గా సాలరీ అనేది మంత్లీ 33,637 రూపాయలు పర్ మంత్ అయితే వస్తుంది, ఇంక్లూజివ్ ఆఫ్ డిఆర్ అండ్ హెచ్ఆర్ఏకి సంబంధించి. మీరు ఏ జిల్లాలో లోకల్ క్యాండిడేట్స్ అయితే అంటే మీరు 10th మరి 1 నుండి 10వ తరగతి దాకా మనకి ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ అక్కడ చదివి ఉంటారో వాళ్ళు ఆ జిల్లా లోకల్ క్యాండిడేట్ కింద అయితే పరిగణించబడతారో. ఓకే, సో ఏ జిల్లా వాళ్ళు లోకల్ వాళ్ళు ఆ జిల్లాలోనే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. గుంటూరు వాళ్ళు గుంటూరులో, కృష్ణా వాళ్ళు కృష్ణాలో, శ్రీకాకుళం వాళ్ళు శ్రీకాకుళంలో అయితే అప్లై చేసుకోండి. ఓకే, 4 సంవత్సరాలు కన్సిక్యూటివ్గా అయితే మీరు అక్కడ చదివి ఉండాల్సి అయితే ఉంటుంది ఆ డిస్ట్రిక్ట్లో. అప్లై చేసుకోవడానికి మీకు 31 అక్టోబర్ 2024 నాటికి మినిమం 20, మాక్సిమం 30 సంవత్సరాలలోపు ఏజ్ ఉండాలి. ఎస్సీ ఎస్టీకి అదనంగా 5, ఓబీసీకి అదనంగా 3 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది గ్రాడ్యుయేషన్ అనేది మీకు అక్టోబర్ 31 నాటికి కంప్లీట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్ అనేది కూడా మీకు అయితే వచ్చి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా మీకు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంగ్లీష్ 30, రీజనింగ్ 35, క్వాంట్ 35, 100 ప్రశ్నలకి మీకు 60 నిమిషాల పాటు 0.25 నెగిటివ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేస్తారో. ఓకే, మెయిన్స్ ఎగ్జామ్ అనేది అయితే ఉండదు. టెస్ట్ అనేది మీకు గుంటూరు, పల్నాడు, బాపట్ల డిస్ట్రిక్ట్స్లో మాత్రమే కండక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ గుంటూరు జిల్లా లోకల్ వాళ్ళకి కాబట్టి. ఓకే, 2 లక్షల రూపాయలకి మీరు బాండ్ అనేది రాయాలి. మినిమం 2 years అనేది బ్యాంక్లో వర్క్ చేస్తామని చెప్పి. సో ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. అప్లై చేయడానికి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 500, జనరల్ బీసీకి 700 రూపాయలు పే చేయాలి. ఓకే, అదే విధంగా అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన నోటిఫికేషన్ చూసినట్లయితే అంటే అది క్లర్క్, ఇది పిఓ కింద అయితే మనం చెప్పుకోవచ్చు. ఓకే, సేమ్ డేట్స్ ఉంటాయి. జనవరి 8 నుండి స్టార్ట్ అవుతుంది. జనవరి 22 లోపు అప్లై చేసుకోవాలి. వేకెన్సీస్ అనేవి మారుతాయి. 31 ఖాళీలు అయితే ఇందులో ఉండడం జరిగింది. ఓకే, మీ కేటగిరీలో మీకు ఉమెన్ కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీసీలో మీరు ఉమెన్ క్యాండిడేట్ అయ్యి ఉండి మీకు ఇక్కడ ఉమెన్కి పోస్టులు లేవు కాబట్టి మీరు అప్లై చేసుకోకపోదా అంటే మీకు జనరల్లో పోస్ట్ ఉంది కాబట్టి మీరు జనరల్ కేటగిరీ కింద అప్లై చేసుకోవచ్చు. అంటే బీసీసీలో జనరల్ కింద మీరు పోటీ పడవచ్చు కాబట్టి ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి, మహిళలకు ఎక్కువ వస్తే మహిళలకు ఇస్తారు జాబు, జెంట్స్కి ఎక్కువ వస్తే జెంట్స్కి ఎవరికన్నా ఇస్తారు కాబట్టి మీరైతే ఈ కింద మనకి బీసీసీలో ఉమెన్లో పోస్ట్ లేనప్పటికీ బీసీసీ ఉమెన్ ఎవరన్నా ఉంటే అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు. ఓకే, బట్ ఇక్కడ జనరల్లో పోస్ట్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏలో మేల్ క్యాండిడేట్ ఉన్నాడు అనుకుందాం, మీకు ఇక్కడ జనరల్లో పోస్ట్ లేదు కాబట్టి ఇక మీకు బీసీఏ కేటగిరీ అనేది వర్తించదు. మీరు కావాలంటే ఓపెన్ కేటగిరీలో జనరల్లో పోస్టులు ఉన్నాయి కాబట్టి ఓపెన్ కాంపిటీషన్లో అయితే మీరైతే పోటీ పడవచ్చు. ఇదైతే గమనించండి.
ఉమెన్‌కి పోస్ట్ లేనప్పటికీ మీరు జనరల్‌లో పోస్ట్ ఉంటే కేటగిరీ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. బట్ మేల్ క్యాండిడేట్స్‌కి అయితే మీ జనరల్‌లో పోస్ట్ లేనప్పుడు మీకైతే వర్తించదు. పే స్కేల్ వచ్చేసరికి రూ. 44,610 అయితే ప్రతి నెలకైతే మీకు రావడం అయితే జరుగుతుంది. లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే మనకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 20-30 సంవత్సరాల లోపు ఏజ్ ఉండాల్సి ఉంటుంది. 31 అక్టోబర్‌కి ఎస్సీ, ఎస్టీకి అదనంగా 5, ఓబీసీకి అదనంగా 3 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూఆర్‌కి అదనంగా 10 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికొచ్చేసరికి క్లర్క్‌కి ఏదన్నా డిగ్రీ చేస్తే సరిపోతుంది. మినిమమ్ పర్సెంటేజ్ రిక్వైర్మెంట్ లేదు. బట్ ఏదైతే పీఓ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు ఉన్నాయో వాటికి ఖచ్చితంగా డిగ్రీలో 60% మార్కులైతే వచ్చుండాల్సి అయితే ఉంటుంది. ఓకే. గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 60% అగ్రిగేట్ మార్క్స్ ఆర్ కామర్స్ గ్రాడ్యుయేట్ అయితే గనక మీరు 55% వచ్చినా సరిపోతుంది. లేదా మీరు పీజీ చేస్తే పర్సెంటేజ్‌తో రిక్వైర్మెంట్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికొస్తే గనక సేమ్ మనకి ప్రిలిమినరీ ఏదైతే క్లర్క్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. ఐబీపీఎస్ క్లర్క్ ప్యాటర్న్ ఎలా అయితే ప్రిలిమ్స్ ఉంటుందో అదే విధంగా ఉంటుంది. కాకపోతే పీఓ అనేది స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది. క్లర్క్ అనేది అయితే స్టాండర్డ్ అయితే తక్కువ ఉంటుంది. అదొకటే డిఫరెన్స్ అనేది. నేను ఇప్పుడు చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్ నోటిఫికేషన్‌కి అయితే వర్తిస్తాయి. ఎగ్జామినేషన్ ఫీస్ గాని, అప్లై డేట్స్ గాని ఇవన్నీ కూడా ప్రాసెస్‌కంతా. కాకపోతే జిల్లాకి మారేది ఏంటి అంటే ఖాళీలు మారతాయి. ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంటదన్నదైతే చేంజ్ అవుతుంది. ఓకే. ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో లోకల్ క్యాండిడేట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మినిమమ్ 4 సంవత్సరాలు అనేది ఆ జిల్లాలో కన్‌జ్యూగేటివ్‌గా మీరైతే అక్కడ చదివితేనే అక్కడ లోకల్ క్యాండిడేట్ కింద అయితే పరిగణించబడతారో మీకు స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు కదా! దాని ఆధారంగా వాళ్ళు లోకల్ క్యాండిడేట్ అయితే నిర్ధారిస్తారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే గనక లోకల్ క్యాండిడేట్‌కి సంబంధించి మరింత సమాచారం నోటిఫికేషన్‌లు ఇచ్చారో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. aapcap.org ఇది వెబ్‌సైట్. కెరీర్ పేజ్‌లోకి వెళ్తే మీకు నోటిఫికేషన్‌లు అన్నీ కూడా దొరుకుతాయి. ఇక్కడ రిజిస్టర్ ఆన్‌లైన్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఐబీపీఎస్ వాళ్ళే ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్‌కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలనేవి. ఇంకా ఏదైనా జిల్లాలనేవి ప్రస్తుతానికైతే మనకి ఈ జిల్లాలైతే అందుబాటులో ఉన్నాయి. మనకి గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, కర్నూలుకు సంబంధించి. మిగతా జిల్లాలో ఏమైనా అప్డేట్ చేస్తే మీరు వెబ్‌సైట్‌లో చూస్తూ ఉండండి. ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే గనక మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వేరే జిల్లాలో అప్డేట్ చేస్తే గనక. ఇది మనకి ఆప్‌కాప్ డీటెయిల్స్ అనేవి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి అప్లై అనేది చేసుకుంటారు. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే. థాంక్ యూ.